హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మన అందరికి తెలిసిందే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి ఎంసీక్యూ సిరీస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కదా. ఇది మొత్తంగా మనకి ఫ్రీ అన్నమాట. ఓకే, ఎకానమిక్ సబ్జెక్ట్ సంబంధించి ఈరోజు అగ్రికల్చర్కు సంబంధించి ఎంసీక్యూస్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీ కామెంట్స్ అనేది మేము చూస్తున్నాము. టెస్ట్ సిరీస్ కోసం అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వస్తాము. సో మీరు ఎలాంటి గాబరపడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి టైంలో మీరు చాలా పీస్ఫుల్గా ఉండాలి. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు, బఫర్ స్టాకింగ్ ఆపరేషన్ ఇన్ ఇండియా ఆర్ క్యారీడ్ అవుట్ బై, అంటే బఫర్ స్టాకింగ్ సంబంధించి ఇండియాలో ఏ ఆర్గనైజేషన్స్ కింద ఇచ్చినటువంటి ఏ ఆర్గనైజేషన్స్ పాటిస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు సింపుల్గా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్, సెకండ్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అలాగే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. ఓకే, పైన ఇచ్చినటువంటి వాటిలలో ఏ ఆర్గనైజేషను మనకి ఈ బఫర్ స్టాకింగ్ ఆపరేషన్స్ని మెయింటైన్ చేస్తాయి అని చెప్పేసి సింపుల్గా క్వశ్చన్. ఓకేనా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆబ్వియస్లీ ఎస్పెషల్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపల్సరీగా బఫర్ స్టాకింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది. అలాగే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆల్సో మెయింటైన్ బఫర్ స్టాకింగ్స్. అలాగే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం ఆల్సో మెయింటైన్ బఫర్ స్టాకింగ్. యాక్చువల్గా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా బఫర్ స్టాకింగ్ని మెయింటైన్ చేస్తాయి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి, ఆల్. ఓకే, బఫర్ స్టాకింగ్ అంటే మనందరికీ తెలుసు, ఒకప్పుడు యాక్చువల్గా 1960s టైంలో బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్ కంటే ముందు మన దగ్గర బఫర్ స్టాకింగ్స్ అనేవి లేవు. అంటే మెయిన్గా సరిపడినంత ఆహార ధాన్యాలు మనకు లేకపోవడం వల్ల, కరువులు ఏర్పడడం వల్ల సరైన ఆహార ధాన్యాలు లేక ప్రజలు ఆకలికి అలమటించేవారు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనీ దేశానికి, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఎంటైర్ ఏ వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా బఫర్ స్టాకింగ్స్ అనేవి ఆయా దేశాలు మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ, అలాగే కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం. రీసెంట్గా మనకి అందరికీ తెలుసు, కోవిడ్ టైంలో ఏం చేశారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద అందరికీ ఫ్రీ రైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సో వాటి కోసం అనేది చెప్పేసి ఈ బఫర్ స్టాకింగ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. దీనికి ఎక్స్క్లూజివ్గా అన్నిటికంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఆర్గనైజేషన్లో మెయిన్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూజివ్లీ బఫర్ స్టాకింగ్ కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మిగతా నాఫెడ్ కానీ, అలాగే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చన్. ఓకే, బఫర్ స్టాక్స్ రిఫర్స్ టు రిజర్వ్ ది కమోడిటీ. ఓకే, మెయిన్గా మనకి ఎసెన్షియల్ నీడ్స్ ఏమైతే ఉంటాయో, లైక్ రైస్ కానీ, పల్సెస్ కానీ, అలాగే గోధుమలు కానీ, వీట్ కానీ, ఏవైతే ఎసెన్షియల్ నీడ్స్ ఉంటాయో వాటిని బఫర్ స్టాకింగ్స్కి మెయింటైన్ చేస్తారు. సో ఈ బఫర్ స్టాకింగ్స్ని అంటే మెయిన్గా మనకు ఎంఎస్పీ కింద కొనేసి, ఎంఎస్పీ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనేసి బఫర్ స్టాకింగ్స్ మెయింటైన్ చేస్తాయి. అలాగే స్టేట్ లెవెల్లో అయితే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం కూడా మెయింటైన్ చేస్తుంది. అలాగే ఈ బఫర్ స్టాకింగ్కి మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ప్రైస్ స్టెబిలైజేషన్ మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. ఇది ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మార్కెట్లో ఉన్నటువంటి రేట్స్ ఒకవేళ సడన్గా ఫ్లక్చువేట్ రేజ్ అవ్వడం వల్ల, అంటే ఒక్కొక్కసారి మనకు ఉల్లిపాయల ధరలు, ఆలుగడ్డ ధరలు సడన్గా పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని ప్రైస్ స్టెబిలైజ్ చేయడం కోసం అని చెప్పేసి కూడా ఈ బఫర్ స్టాకింగ్స్ యూజ్ అవుతాయి అనమాట. సో ప్రైస్ స్టెబిలైజేషన్ మేనేజ్మెంట్ కమిటీ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే సెక్రటరీ, దేనికి సంబంధించి కన్జ్యూమర్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ కింద ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది. ఇది ప్రైస్ స్టెబిలైజేషన్ని చేస్తుంది. దిస్ ఈజ్ అడిషనల్ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద లైక్లీ బెనిఫిట్స్ ది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నాడు. ఓకే, రీసెంట్గా మనకు ఆల్రెడీ తెలుసు, 3 ఫార్ములాస్ తీసుకొచ్చారు, మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది కదా. దాంట్లో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించి కూడా ఒక లా ఉంది. ఓకే, ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది బాగా న్యూస్లో ఉందండి. అందుకని చెప్పేసి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. వాట్ ఈస్ కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి, దాని లాసెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించి ఏవైతే లాభాలు ఉన్నాయో అవి ఏంటి, కింద ఇచ్చిన వాటిలలో ఏ లాభాలు ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ సీడ్స్ ఫర్ ఫార్మర్స్, సెకండ్ వచ్చేసి అష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ప్రొడ్యూస్, రిడక్షన్ ఇన్ ప్రైస్ రిలేటెడ్ రిస్క్, అలాగే న్యూ మార్కెట్స్ ఫర్ ఫార్మ్ ప్రొడక్ట్స్. సో సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో అంటున్నాడు. ఓకే, వీటిలో ఏది కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల బెనిఫిట్స్ జరుగుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఒకసారి చూద్దాం. అవైలబిలిటీ ఆఫ్
క్వాలిటీ సీడ్స్ ఫర్ ఫార్మర్స్. అసలు యాక్చువల్గా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఒక బయ్యర్కి ఒక సెల్లర్కి మధ్యలో జరిగే ఒక ఒప్పందం. సింపుల్గా చెప్పాలంటే లైక్ పెప్సీ ఉంది, పెప్సీకి సంబంధించి లేస్ ఏదైతే ఉందో దానికి అంటూ ఒక ఆ లేస్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ లేస్కు సంబంధించిన ఆలుగడ్డలు ఉంటాయి కదా, పొటాటోస్, వాటిని పర్టికులర్గా మాడిఫైడ్ చేసి పండిస్తారనమాట. సో ఆ లేస్ కంపెనీ ఆ ఫార్మర్స్ దగ్గర అగ్రిమెంట్ చేసి కొనుక్కుంటూ ఉంటారనమాట. మీకు మేము సీడ్స్ ఇస్తాము, క్వాలిటీ సీడ్స్ ఇస్తాము, మీరు పండించండి, వచ్చిన పంటలో నుంచి మేము కొనుక్కుంటాము అని చెప్పేసి ఆ అగ్రిమెంట్ చేసుకొని ఈ పంట పండించడం జరుగుతుందన్నమాట. రీసెంట్గా లేస్కి సంబంధించి కూడా ఇది న్యూస్లో ఉందన్నమాట. అలాగే అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ సీడ్స్ ఫర్ ఫార్మర్స్. ఎస్ అండి, క్వాలిటీ సీడ్స్ అనేటివి ఎవరైతే బయ్యర్ ఉంటాడో ఆ బయ్యరే వీళ్ళకి ముందుగా ఫార్మర్స్కి సీడ్స్ ఇస్తాడు, క్వాలిటీ సీడ్స్ ఇచ్చి పండించమని చెప్తాడు. ఓకే, సో అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ సీడ్స్ ఉంటాయి. అలాగే అష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది ప్రొడ్యూస్. ఏదైతే పంట పండించాక ప్రొడ్యూస్ అయినటువంటి పంట నుంచి మేము ఖచ్చితంగా కొనుక్కుంటాము అని చెప్పేసి కూడా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు సింపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లేస్ ఏదైతే విత్తనాలు ఇస్తుంది, తర్వాత ఆలుగడ్డల్ని తీసేసుకుంటుంది అనమాట. తనకు కావాలి కదా లేస్ ప్రొడ్యూస్ చేయాలంటే ఆలుగడ్డలు కావాలి, దానికంటే ఒక మాడిఫైడ్ పొటాటోస్ని మాత్రమే చేస్తారు కాబట్టి అవి రైతులకి ఆ టైప్ ఆఫ్ విత్తనాలనే రైతులకు ఇస్తారు, మళ్ళీ కొనుక్కుంటారు వాళ్ళే. సో ఏంటి, అష్యూర్డ్ ప్రొక్యూర్మెంట్, గ్యారంటీగా ప్రొక్యూర్ చేసుకుంటారు. అలాగే రిడక్షన్ ఇన్ ప్రైస్ రిలేటెడ్ రిస్క్. ఏదైతే ఇప్పుడు సపోజ్ పంట ఎక్కువ పండినప్పుడు మనకి ప్రైస్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి. సో అంటే బయ్యర్ ఏం చేస్తాడు, తక్కువ కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ నార్మల్ మార్కెట్స్లో. కానీ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఏదైతే ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ప్రైస్ ఉంటుందో ఒకవేళ లాస్ వచ్చినా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినా కానీ ఖచ్చితంగా అదే రేటు కొనే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో రిడక్షన్ ఇన్ ప్రైస్ రిలేటెడ్ రిస్క్ ఏదైతే ఉంటుందో, ప్రైస్ రిలేటెడ్ రిస్క్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఓకే, న్యూ మార్కెట్ ఫర్ ఫార్మ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో, న్యూ ప్రోడక్ట్స్ అనమాట, ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి న్యూ మార్కెట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసేసి కూడా ఈ కొత్త మార్కెట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ ఫార్మింగ్లో కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్లో భాగమే కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ క్వశ్చన్. సో దానికి రిలవెంట్ ఎక్స్ప్లెనేషన్ అండి. ప్లీజ్ పాజ్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ఫీచర్స్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఓకే, మనకి అందరికీ తెలుసు అగ్రికల్చర్ టాపిక్లో తీసుకున్నట్లయితే సీజన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఇండియాలో మేజర్గా గ్రీన్ రెవల్యూషన్ ఇంపార్టెంట్, తర్వాత ఏమేం స్కీమ్స్ అనేవి ఇంపార్టెంట్. అగ్రికల్చర్ టాపిక్ కనుక తీసుకున్నట్లయితే ఎకానమీలో అగ్రికల్చర్ టాపిక్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మెయిన్గా మన సీజన్స్ ఏంటి మనకు తెలుసు కదా, ఖరీఫ్ అలాగే రబీ ఇలా సీజన్స్ ఉన్నాయి కదండి. ఈ సీజన్కి సంబంధించినటువంటిది కూడా ఇంపార్టెంట్. అలాగే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ టాపిక్ ఇంపార్టెంట్. అలాగే ఏమేం స్కీమ్స్ చేశారు, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ అనే టాపిక్ తీసుకుంటే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట దాంట్లో. ఓకే, ఒకసారి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ఫీచర్స్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి కింది వాటిని ఒకసారి పరిశీలించమంటున్నాడు. యూజింగ్ హై yielding వెరైటీ సీడ్స్, అలాగే ఇంక్రీజ్ ఇన్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, అష్యూర్డ్ ఇరిగేషన్, ప్రమోషన్ ఆఫ్ ది హార్టికల్చర్ క్రాప్స్. గ్రీన్ రెవల్యూషన్ మన అందరికీ తెలుసు 1965 1963లో మనకి ఫుడ్ సీడ్స్ అనేటివి అంటే ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో అవి షార్టేజెస్ ఏర్పడ్డాయి అనమాట. అప్పుడు మనము అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి సహాయం తీసుకున్నాం అనమాట ఫుడ్ గ్రెయిన్స్ కోసము. ఎంతలా ఉండే అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా షిప్పింగ్ హార్బర్కి వెళ్ళి పరిశీలించేవాడు ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అని చెప్పేసి. అంతలా మనకి ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ అనేది ఉండేది. సో అందుకని చెప్పేసి ఇండియాలో ఖచ్చితంగా గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి మెక్సికో సహాయార్థం చేసేసి మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు ఉన్నారు కానీ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, వారి ఆధ్వర్యంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో గోధుమలకు సంబంధించి అలాగే వరికి సంబంధించిన సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక డిఫరెంట్ ఏదైతే లొకేషన్స్ మనకు హర్యానా, పంజాబ్, అలాగే మన ఏపీలో తీసుకుంటే మనకి
గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్. ఎస్ అండి, కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల పెస్ట్ అటాక్స్ అనేవి తగ్గడం వల్ల ఈజీగా ప్రొడక్షన్ అనేది పెరిగింది, అంటే పంట లాస్ అనేది తగ్గింది. ఓకే, అష్యూర్డ్ ఇరిగేషన్. ఎస్ అండి, ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు బాక్రానంగల్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ రెవల్యూషన్లో పార్ట్గానే నిర్మించడం జరిగింది. అలాగే ప్రమోషన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్. ఎస్ అండి, ప్రమోషన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా కొంతవరకు చేశారు, కానీ తక్కువ, ఇది చాలా తక్కువ అయింది. కాకపోతే హార్టికల్చర్ క్రాప్స్ కూడా చేశారు, కానీ వరి గోధుమకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ హార్టికల్చర్ క్రాప్స్కి ఇవ్వలేదు. సో ఏంటి, ఇప్పుడు మనకి మెయిన్గా వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ అనేది తప్పు, ఎందుకంటే హార్టికల్చర్ ఓన్లీ ఫుడ్ గ్రెయిన్స్ మాత్రమే చేశారు. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ మాత్రమే చేశారు. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి 1, 2, 3. గుర్తుపెట్టుకోండి, ప్రమోషన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేదు. ఓకే, చేయలేదు, ఓన్లీ ఫుడ్ గ్రెయిన్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు, వరి గోధుమకు మాత్రమే. సో దిస్ ఈజ్ ద రాంగ్. ఓకే, సో ఆ కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ explanation. Please pause it and make it note down. Okay, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విత్ రిఫరెన్స్ టు సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటున్నాడు. ఇది న్యూస్లో ఉందండి. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి సంబంధించిన క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. మోస్ట్లీ మనందరికీ తెలుసు, స్టేట్మెంట్స్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ ఇస్తారు. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో. అదేవిధంగా అంటే ఎగ్జామ్కి అనుగుణంగానే మేము మోస్ట్లీ ఏంటి హై స్టాండర్డ్ క్వశ్చన్సే తీసుకోవడం జరిగింది, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్సే తీసుకోవడం జరిగింది. విత్ రిఫరెన్స్ టు సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ప్రొవైడ్స్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ సాయిల్ పారామీటర్స్ అఫెక్టింగ్ క్రాప్ ప్రొడక్టివిటీ. ఓకే, అలాగే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. థర్డ్ వచ్చేసి it is issued to farmers at the beginning of every crop growing season. సో ఒకసారి కరెక్ట్గా చూడండి మనం. ఇట్ ప్రొవైడ్ డీటెయిల్ రిపోర్ట్ ఇంపార్టెంట్ సాయిల్ పారామీటర్స్ అన్నాడు. ఎస్ అండి, సాయిల్ పారామీటర్కి సంబంధించిన ఒక డీటెయిల్ రిపోర్ట్ కార్డ్ అండి ఇదైతే. సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఒక డీటెయిల్ రిపోర్ట్ కార్డ్. అంటే ఈ సాయిల్ హెల్త్ కార్డ్ వల్ల ఏమవుతుందంటే ఒక సాయిల్ని తీసుకొని టెస్ట్ చేసేసి అక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏవేవి బాగున్నాయి, ఏ మినరల్స్ బాగున్నాయి, ఇక్కడ ఏమేమి మినరల్స్ తక్కువగా ఉన్నాయని టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం వల్ల అక్కడ ఏ పంట పండించవచ్చు, ఆ సాయిల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంది అని చెప్పేసి ఈజీగా చేయవచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే ఇట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఎస్ అండి, ఇట్ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే, అలాగే ఇట్ ఈజ్ ఇష్యూడ్ టు ఫార్మర్స్ బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ క్రాప్ గ్రోయింగ్ సీజన్ అన్నాడు. ఓకే, కాదండి, ఇది ఎవ్రీ 3 yearsకి ఒకసారి, వన్స్ ఇన్ 3 years ఒకసారి ఇస్తారండి. సో ఎవ్రీ క్రాప్ సీజన్కి కాదండి. ఓకే, దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో 1 and 2 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకే, సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఇస్తాడు. ఓకే, ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్స్ మేజర్గా వచ్చేసి వన్స్ ఇన్ 3 yearsకి ఒకసారి ఇస్తాడని చెప్పాం కదండి. ఓకే, ఎన్ని పారామీటర్స్ వాడుతారు దీంట్లో, ఎన్ని పారామీటర్స్ సంబంధించిన రిపోర్ట్ కార్డ్ అంటే 12 పారామీటర్స్. 12 పారామీటర్స్లో మెయిన్గా వచ్చేసి మనకి మేజర్ న్యూట్రియంట్స్ ఏంటి, మైనర్ న్యూట్రియంట్స్ ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మేజర్ న్యూట్రియంట్స్లో pH వాల్యూ కావాలి, అలాగే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్, ఇవన్నీ మేజర్ న్యూట్రియంట్స్. ఒకవేళ సాయిల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అని చెప్పేసి అనేసి మేజర్ న్యూట్రియంట్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఆర్ ద మేజర్ న్యూట్రియంట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కింద. అలాగే మైనర్ న్యూట్రియంట్స్ వచ్చేసి సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం. మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి జింక్, ఫెర్రస్, మ్యాంగనీస్, కాపర్. ఇవే కాకుండా డీటెయిల్ సాయిల్ హెల్త్ కార్డ్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయంటే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఫర్టిలిటీ, అలాగే డోసేజ్ ఆఫ్ ఫర్టిలిటీ, ఎంతవరకు వాడాలి ఫర్టిలైజర్స్ అనేటివి కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్, సాయిల్ అమెండ్మెంట్, సెలైన్ ఎంత ఉంది, ఆల్కలినిటీ ఆల్కలైన్ ఎంత ఉంది సాయిల్లో, అలాగే ఏ పంట పండించాలి అవసరమైతే కూడా ఈ రిపోర్ట్ కార్డులో ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ రెవల్యూషన్. మళ్ళీ అగైన్ చూడండి, ఇంపార్టెంట్ టాపిక్ గ్రీన్ రెవల్యూషన్ అనేది. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా రిఫర్స్ టు ఏ ఫేస్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అగ్రికల్చర్. అంటే గ్రీన్ రెవల్యూషన్ని డిఫైన్ చేశాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది
గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు. ఇందాక గ్రీన్ రెవల్యూషన్ యొక్క అడ్వాంటేజెస్ అడిగాడు, ఇప్పుడేమో అడుగుతున్నాడు కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఏం జరిగాయి అని చెప్పేసి గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఏ రిడక్షన్ ఇన్ వల్నరబిలిటీ ఆఫ్ పెస్ట్ అటాక్స్ టు క్రాప్స్ అన్నాడు, అండ్ ఇంక్రీజ్ ఇన్ డిస్పారిటీస్ బిట్వీన్ ది స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్ అన్నాడు, ఏ రిడక్షన్ ఇన్ ఫుడ్ ప్రైజెస్. సో మనకి గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు క్వశ్చన్లో లాభాలు చూసాం, ఇప్పుడు నష్టాలు కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఒకసారి. ఏ రిడక్షన్ ఇన్ వల్నరబిలిటీ ఆఫ్ పెస్ట్ అటాక్స్ టు క్రాప్స్ అన్నాడు. కాదండి, రిడక్షన్ కాలేదు, ఎక్కువ అయ్యేది. అంటే ఏదైతే మనం హై ఈల్డ్ వెరైటీస్ తీసుకొచ్చామో ఆ హై ఈల్డ్ వెరైటీస్ అలాగే డిఫరెంట్ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల కూడా అదొక ఆ కెమికల్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దానికి పర్టికులర్ పెస్ట్కి సంబంధించి ఉండే. కాకపోతే ఏమైందంటే ఈ హై ఈల్డ్ వెరైటీస్ యూజ్ చేయడం వల్ల డిఫరెంట్ పెస్ట్ అటాక్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. సో రిడక్షన్ కాలేదు. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, పెస్ట్ అటాక్స్ అనేవి మనకి తగ్గలేదు, ఇంకా పెరిగాయి. సో అందుకే కదా మనం ఇంకా ఫర్టిలైజర్స్ని ఎక్కువగా మోర్ అండ్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంక్రీజ్ ఇన్ డిస్పారిటీస్ బిట్వీన్ ది స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్. ఎస్ అండి, ఏదైతే రైతుల మధ్య స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్ మధ్య అంతరాయం పెరిగిందనమాట. స్మాల్ ఫార్మర్స్ ఇంకా ఈ హై ఈల్డ్ వెరైటీస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి భూ పరిమాణాల వల్ల వాళ్ళు తక్కువ ఇంకా వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇంక్రీజ్ ఇన్ డిస్పారిటీస్ పెరిగిందండి, ఆబ్వియస్లీ పెరిగింది. అలాగే రిడక్షన్ ఇన్ ఫుడ్ ప్రైజెస్. ఎస్ అండి, కొంతవరకు మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది పెరగడం వల్ల అవైలబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల వాటి మధ్యలో ఉన్నటువంటి ఫుడ్ ప్రైజెస్ అనేవి తగ్గాయి. ఓకే, సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. కానీ రిడక్షన్ ఇన్ వల్నరబిలిటీ పెస్ట్ అటాక్స్ మనము చాలామంది ఏం చేస్తారు, కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల తగ్గింది అనుకుంటారు, కానీ పెస్ట్ అటాక్స్ ఇంకెక్కువ అయ్యాయి. ఓకే, so what is the correct answer? B is the correct answer. 2 and 3 only. Okay, this is all about explanation. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. చూడండి, డైరెక్ట్ క్వశ్చన్లోనే అడిగాడు. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లలో ఏది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి కరెక్ట్ కాదు అని అడిగాడు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి చూద్దాము, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా చూద్దాము. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు స్టెబిలైజ్ ది ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ టు ఎన్ష్యూర్ దేర్ కంటిన్యూయన్స్ ఇన్ ఫార్మింగ్. సెకండ్ స్టేట్మెంట్గా చూసుకున్నట్లయితే అండర్ ది స్కీమ్ ఓన్లీ ఫుడ్ క్రాప్ డ్యామేజెస్ ఆర్ కవర్డ్. ద స్కీమ్ కవర్స్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ డ్యూ టు హెయిల్ స్టార్మ్స్ అండ్ అన్సీజనల్ రెయిన్ఫాల్ అని అన్నాడు. ఓకే, ఒకసారి స్టేట్మెంట్స్ కరెక్ట్గా చూసే ముందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ ఏంటంటే ఫుడ్ క్రాప్స్ ఒకవేళ అంటే ఎనీ క్రాప్ లాస్ అయినప్పుడు, అంటే పోస్ట్ హార్వెస్ట్ కొన్ని న్యాచురల్ కలామిటీస్ వల్ల లాస్ అయినప్పుడు ఇన్సూరెన్స్ లభిస్తుంది అనమాట. ఫసల్ బీమా అంటే ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు స్టెబిలైజ్ ది ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్, ఎన్ష్యూర్ దేర్ కంటిన్యూయన్స్ ఇన్ ఫార్మింగ్. ఎస్ అండి, దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఏమడిగాడు, రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. ఓకే, అండర్ ది స్కీమ్ ఓన్లీ ఫుడ్ క్రాప్ డ్యామేజెస్ ఆర్ కవర్డ్. కాదండి, నాట్ ఓన్లీ ఫుడ్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్ కూడా కవర్ అయ్యాయి. ఓకే, అలాగే ది స్కీమ్ కవర్స్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ డ్యూ టు హెయిల్ స్టార్మ్ అన్సీజనల్ రెయిన్ఫాల్. ఎస్ అండి, హెయిల్ స్టార్మ్స్ కానీ అన్సీజనల్ రెయిన్ఫాల్ కానీ అలాగే వైల్డ్ యానిమల్స్ లైక్ వైల్డ్ బోర్ కానీ ఇలాంటి జింకలు కానీ అటాక్ చేసినప్పుడు కూడా మనకి పంట నష్టాలు అనేవి జరుగుతాయి. అలాంటి సందర్భాలలో కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అప్లికేబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. కానీ క్వశ్చన్లో ఏమి అడిగాడు, నాట్ కరెక్ట్ అడిగాడు. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ చాలా మటుకి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. ఏంటంటే మనకి రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ వాట్ ఈస్ దట్, సెకండ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2 ఓన్లీ. క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ, అంటే రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఇది ఒకటి. ఓకే, కాకపోతే దీస్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మేజర్గా వచ్చేసి ఇది 2016లో 2016లో లాంచ్ చేశారు. అయితే ఈ స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మెయిన్గా మనకు 2 ప్రీవియస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మర్జ్ చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అలాగే మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని క్లబ్ చేసి మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రీమియం ఎలా ఉంటుంది అంటే మనకి యూనిఫామ్ రేట్ అన్నమాట, 2% ఫర్ పేడ్ ఫర్ ఫార్మర్స్. దేనికి, ఖరీఫ్ క్రాప్స్కి అలాగే రబీ క్రాప్స్కి 1.5% ఆఫ్ ది ప్రీమియం
పే చేయాలి. ఎవరు? రైతులు. ప్రీమియం రేట్లో ఎంతైతే ఉంటుందో అది 2% వచ్చేసి రైతులు పే చేయాలి. అలాగే 1.5% రబీ క్రాప్స్కి పే చేయాలి. 2% వచ్చేసి ఖరీఫ్ క్రాప్స్కి పే చేయాలి. మరి హార్టికల్చర్ క్రాప్స్కి, ఎనిమల్ అండ్ యాన్యువల్ కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి కదా, హార్టికల్చర్ క్రాప్స్కి ఉంటాయి కదా, వాటికి 5% ఆఫ్ ది ప్రీమియం రేటు రైతులు పే చేయాలన్నమాట. ఓకే, ఇంతే పే చేయాలి. మిగతాది గవర్నమెంట్స్ పే చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి అనమాట. ఇది ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో, మనం మామూలుగా జనరల్గా క్రాప్ లోన్స్ తీసుకుంటాం కానీ ఆ క్రాప్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా మ్యాండేటరీగా ఉండేదన్నమాట. ఖచ్చితంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ తీసుకోవాలని. కానీ రీసెంట్గా 2022లో ఏం చేశారంటే నాట్ మ్యాండేటరీ చేశారు. ఓకే, అంటే రైతులు ఇష్టం ఉంటేనే తీసుకోవచ్చు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఎవరు? క్రాప్ లోనర్స్కి. ఒకప్పుడు మ్యాండేటరీగా ఉండేది, ఇప్పుడు లేదు. ఇది ఇంపార్టెంట్ అప్డేటెడ్ రిలేటెడ్ టు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం ఆల్రెడీ చేసాం కదా, సిరియల్స్ అండ్ మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, యాన్యువల్ కమర్షియల్ క్రాప్స్, ఇవన్నీ కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కవర్ అవుతున్నాయి. అలాగే వేటికి ఇస్తారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన? లాసెస్ ఏ విధంగా అంటే న్యాచురల్ కలామిటీస్, అలాగే ఎక్సెసివ్ రెయిన్ఫాల్, వీటి వల్లనే కాకుండా ఇంకా వేటికి ఇస్తారు అంటే వేటికి అంటే వైల్డ్ ఎనిమల్స్, అలాగే ఇంకా పైలట్ బేసిస్ మీద కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అప్లికేబుల్ చేస్తున్నారు. మెయిన్గా దీని ఇంటెన్షన్ ఏంటంటే ఒకవేళ లాసెస్ వచ్చినప్పుడు, రైతుకు కనుక నష్టాలు వచ్చినప్పుడు తన యొక్క పంటని అంటే తను నెక్స్ట్ టైం పండించేందుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే శాంతాకుమారి కమిటీ ఈజ్ రిలేటెడ్ టు దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇలాంటి కమిటీస్ ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఒకసారి మీరు షార్ట్ నోట్స్ ఎలా మేక్ చేసుకోవాలి అంటే కమిటీస్కు సంబంధించి కమిటీస్ ప్లస్ దానికి ఏ పర్పస్లో చేశారు అనే దానికి కూడా ఒకసారి రాసుకోండి. ఎలా అంటే కమిటీ పేరు రాయండి. అలాగే ఈ సైడ్ను వచ్చేసి పర్పస్. ఇప్పుడు శాంతాకుమార్ కమిటీ ఈ విధంగా రాసుకొని ఎందుకు, ఏంటి, నెక్స్ట్ ఇంకేదైనా ఎంఎస్ స్వామినాథన్ కమిటీ దేని పర్పస్లో, ఇలా మనము దేనికనేది నోట్స్ చేసి పెట్టుకుంటే ఒక సింగిల్ పేజ్లో ఈజీగా కమిటీస్ అన్నీ ఒకే దగ్గరగా ఉంటాయి. మనకు మామూలుగా ఇలా బుక్కులలో ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి బుక్స్లలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కమిటీ వస్తుంది. కానీ మీరు ఏం చేయాలంటే అన్ని కమిటీస్ అన్ని ఒక దగ్గర రాసుకోవడానికి చూడండి. అలాగే స్కీమ్స్ కూడా ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకోండి షార్ట్ నోట్స్లో. ఓకే, క్వశ్చన్లో కనుక వచ్చినట్లయితే మనకి శాంతాకుమార్ కమిటీ దేనికి సంబంధించి అని అడుగుతున్నాడు. ఇంప్రూవింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ అండ్ రివరైన్ ఆక్వాకల్చర్. ఓకే, మేకింగ్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ సెక్టర్ కాంపిటేటివ్ ఇన్ గ్లోబల్ మార్కెట్ అంటున్నాడు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్. సో దేనికి సంబంధించిందండి శాంతకుమార్ కమిటీ? ఇంప్రూవింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. యాక్చువల్గా పోస్ట్ హార్వెస్ట్ మనకు మెయిన్గా మన ఇండియాలో పంట పండించడానికి తగునైనటువంటి నేల ఉంది. అలాగే పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రొడక్టివిటీ కూడా బాగానే వస్తుంది. కానీ ప్రజలకు చేరేసరికి ప్రొడక్షన్ లాసెస్ జరుగుతున్నాయి. ఎక్కడ? పోస్ట్ హార్వెస్ట్ తర్వాత. ఈ ఫుడ్ గ్రెయిన్స్ని మేనేజ్ చేయాలి అంటే గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజెస్ కానీ మనకు వచ్చే పంట కంటే తక్కువగా ఉన్నాయి. సపోజ్ ఒక 1000 టన్నుల పంట వస్తే వీటిని స్టోర్ చేయాలి. స్టోర్ చేసేందుకు కావాల్సింది ఓన్లీ 500 టన్స్ వరకు కెపాసిటీ ఉంది. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. సో వీటికి సంబంధించి ఏం చేద్దాము, గైడ్లైన్స్ ఏం కావాలి అని చెప్పేసి మీ యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పి శాంతాకుమార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంప్రూవింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్టర్ పోస్ట్ హార్వెస్ట్. ఓకే, సో ఎప్పుడు ఏంటి ఏ టైంలో అని చెప్పేసి 2015లో ఆల్రెడీ ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాంతాకుమార్ కమిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విత్ రిఫరెన్స్ టు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా మనకి రేషన్ కార్డ్స్ ద్వారా ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. అన్నీ కూడా స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదో జస్ట్ కమిటీకి సంబంధించింది మాత్రమే సింగిల్ లైన్ క్వశ్చన్. సో మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ని. సో మేమేం నార్మల్గా ఫ్రీగా ఇస్తున్నాము కదా అని చెప్పేసి మేమేం నార్మల్ క్వశ్చన్స్ ఏం పెట్టట్లేదు ఇక్కడ. సో వాల్యుబుల్ కంటెంటే, చాలా రిలవెంట్ కంటెంట్ని, అలాగే ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ని మాత్రమే పెడుతున్నాము. సో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని
సంబంధించిన స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఓన్లీ అన్నాడు. ఇలాంటి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ. ద సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటున్నాడు. ఓకే, ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సోల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ని ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇట్ ఎయిమ్స్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్ బిలో పావర్టీ లైన్ అన్నాడు. బిలో ఓన్లీ అన్నాడు మళ్ళీ లాస్ట్లో, కానీ బిలో పావర్టీ లైన్స్ కానీ కాదండి, అబోవ్ పావర్టీ లైన్స్ కూడా ఇస్తున్నారు ఫుడ్ గ్రెయిన్స్ అనేటివి. కాకపోతే బిలో పావర్టీ లైన్కి ఇప్పుడు సపోజ్ 20 kgs ఇచ్చారనుకోండి, అబోవ్ పావర్టీ లైన్కి 10 kgs అండ్ ప్రైజెస్ వేరియేషన్ ఉంది. ఓకే, అలాగే ద సెంట్రల్, సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. కాదండి, సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏది టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగమే. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేసి స్టోర్ చేస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీన్ని మొత్తంగా ఆపరేట్ చేస్తుంది. అంటే ఐడెంటిఫైయింగ్ ఈ ఫ్యామిలీస్, ఎవరైతే కుటుంబాలు ఉంటారో బిలో పావర్టీ లైన్ ఎవరు, అబోవ్ పావర్టీ లైన్ ఎవరు, వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి మనకి స్టేట్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పోర్టింగ్ అలొకేషన్స్, అలాగే ఫేర్ ప్రైజెస్ షాప్స్ ఏవైతే రేషన్ షాప్స్ ఉన్నాయో వాటిని కూడా స్టేట్ గవర్నమెంటే ఆపరేటింగ్ చేస్తుంది అనమాట. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, మనకు చూడడానికి కరెక్ట్గానే కనిపిస్తాయి, కానీ ఇలాంటివి మాత్రం చూసుకోండి ఎగ్జామ్లో. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ ఈజ్ ఆర్ అబోవ్ కరెక్ట్ అంటున్నాడు. సో వాట్ ఈస్ దట్, డి ఈజ్ ద నైదర్ వన్ నాట్ టూ. రెండు స్టేట్మెంట్స్ తప్పే కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మనకు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఎప్పుడు వచ్చింది, 1997లో తీసుకురావడం జరిగింది, జూన్ 1997లో. ఒక్కొక్కసారి స్టేట్మెంట్స్లలో ఇలా కూడా అడుగుతారు, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ 2000 అంటాడు. కాదండి, 1997లో. సో దీంట్లో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల దగ్గర నుంచి ఎంఎస్పీ కింద కొనుక్కొని వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది స్టేట్స్కి. తర్వాత స్టేట్ కీ రోల్ చేస్తుంది. స్టేట్స్ ఏం చేస్తాయి, ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి ఫేర్ ప్రైజెస్ షాప్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రాష్ట్రీయ గోకుల్ మిషన్. మనకి అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ చాప్టర్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ అని ఉంటుంది. అలైడ్ సెక్టార్స్ ఇన్ ద సెన్స్ మనకి ఆవులు, పశు సంపద, ఫిషింగ్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ కిందకి వస్తాయి. హార్టికల్చర్ సెక్టార్ కూడా దీని కిందకే వస్తుంది అలైడ్ సెక్టార్లో. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రాష్ట్రీయ గోకుల్ మిషన్. రాష్ట్రీయ గోకుల్ మిషన్కి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూడమంటున్నాడు. డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ బ్రీడ్స్, టు అరేంజ్ క్వాలిటీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్ ఎట్ ఫార్మర్స్ డోర్ స్టెప్. అలాగే థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి టు ఇంక్రీజ్ ట్రేడ్ ఆఫ్ లైఫ్ స్టాక్ అండ్ లైఫ్ స్టాక్ ప్రోడక్ట్స్ అంటున్నాడు. ఓకే, సో సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే ఏం లేదండి, ఇండిజినస్ బోవైన్స్ ఏవైతే ఉంటాయో, పశు సంపద ఏదైతే ఉంటుందో క్యాటిల్స్ని పెంచడం కోసం అని చెప్పేసి, అవి అంతరించే స్టేజ్లో ఉన్న వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ బ్రీడ్, దేశీయంగా ఏవైతే ఉంటాయో మురే ఇట్లా ఉన్నాయి కదండి మనకి, మేజర్గా ఏమవుతుందంటే ఇండియాలో అదర్కి సంబంధించిన అదర్ కంట్రీస్లో ఎక్కువ పాలిచ్చే జంతువులని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా బలిష్టమైనటువంటి మన దేశ ఆవుల్ని, దేశ పశు సంపదని కాపాడడం కోసం అని చెప్పేసి రాష్ట్రీయ గోకుల్ మిషన్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్. అలాగే టు అరేంజ్ క్వాలిటీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్ ఎట్ ఫార్మర్స్ డోర్ స్టెప్. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమంగా ఇన్సిమినేషన్ చేయడం అన్నమాట. ఓకే, ఎట్ ఫార్మర్స్ డోర్ స్టెప్, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఓకే, టు ఇంక్రీజ్ ట్రేడ్ ఆఫ్ లైఫ్ స్టాక్ అండ్ లైఫ్ స్టాక్ ప్రోడక్ట్స్. ఎస్ అండి, మనము ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటి పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో పాల పదార్థాల ఉత్పత్తులకు సంబంధించి కూడా ట్రేడింగ్ కోసం అని చెప్పేసి ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ పనిచేస్తుంది. సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఒకసారి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కనుక చూసుకున్నట్లయితే దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 2004లో డిసెంబర్ 2014లో 2014లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఫోకస్ ప్రాజెక్ట్ అండర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బోవెన్ బ్రీడింగ్ అండ్ డైరీ డెవలప్మెంట్. దీంట్లో మెయిన్గా మనకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానుగా మొత్తం కూడా ఇండిజినస్ కౌస్ని కానీ ఇండిజినస్ బర్రెలను కానీ డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి వాటి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి రాష్ట్రీయ గోకుల్ మిషన్ని 2014లో తీసుకురావడం జరిగింది. సో మనకి ఇండిజినస్ బ్రీడ్స్ ఏమన్నా గిర్, సెహ్వాల్, రాతి, డియోని, తార్, పోకార్, రెడ్ సింధీ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి ఆవులకు కానీ బర్రెలకు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఇండిజినస్ బోవెన్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది నేషనల్ ప్రోగ్రామ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అగైన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కింద ఇచ్చినటువంటి ఏ పనులు చేస్తుంది అని అడుగుతున్నాడు సింపుల్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి. సో కొన్నిసార్లు సంస్థల గురించి ఆర్గనైజేషన్స్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లైట్గా తీసుకోకండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ కమిటీ రికమెండేషన్స్ కోసం ద్వారా ఇంప్లిమెంట్ అయింది అని చెప్పేసి కూడా చూసుకోండి ఒకసారి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రొక్యూరింగ్ గ్రెయిన్స్ ఎట్ ది ఎంఎస్పి ఫ్రమ్ ఫార్మర్స్, అలాగే అలొకేటింగ్ గ్రెయిన్స్ టు స్టేట్స్, మెయింటైనింగ్ ఆపరేషనల్ అండ్ బఫర్ స్టాక్ ఆఫ్ గ్రెయిన్స్ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. ఓకే, మనకు అందరికీ తెలుసు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిందే బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేయడం కోసము. ఓకే, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంఎస్పి ఏదైతే ఉంటుందో మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా రైతుల నుంచి ధాన్యాలను కొనుక్కొని స్టోర్ చేస్తుంది. దాని తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఇవి వివిధ స్టేట్స్కి అలొకేషన్ చేస్తుంది. ఇందాక క్వశ్చన్లో చూసాం కదండి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ప్రొక్యూరింగ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే మెయింటైనింగ్ ఆపరేషనల్ అండ్ బఫర్ స్టాక్ ఆఫ్ గ్రెయిన్స్ ఎట్ ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ. ఆబ్వియస్లీ అండి దీన్ని ఏర్పాటు చేసిందే దీనికోసం. సో ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నాడు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకసారి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాము. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు 1964లో ఈ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. మీకు ఒక టాస్క్ అండి, ఒకవేళ మీకు కావాలి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఏర్పాటు చేశారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రోల్స్ అండ్ ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు అగ్రికల్చర్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. ఇండియాకు సంబంధించిన అగ్రికల్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కింది స్టేట్మెంట్స్ చూడమంటున్నాడు. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ సోన్ విత్ ది ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ స్టేట్మెంట్గా చూసుకున్నట్లయితే బ్లూసమ్ షేవర్స్ ఇన్ కేరళ help in the flowering plantation crops like coffee and tea అంటున్నాడు. ఇంప్రాపర్ డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ ఆఫెన్ కల్మినేట్స్ ఇంటూ పూర్ రూట్ డెవలప్మెంట్ అంటున్నాడు. ఒకసారి అగ్రికల్చర్కి మనకు అందరికీ తెలుసు మనకు 3 సీజన్స్ ఉంటాయి. మెయిన్ సీజన్గా వచ్చేసి 2 ఖరీఫ్, రబీ. ఓకే, మనకి ఇది ఖరీఫ్ సీజన్ గురించి రబీ సీజన్ ఏ టైం పీరియడ్లో పండిస్తారు అనేది ఇంపార్టెంట్ అండి. మీకు ఒక ట్రిక్ చెప్తాను. సపోజ్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఏం రిక్వైర్మెంటు, ఓఎంఆర్ రిక్వైర్మెంటు. ఓకే, ఆస్క్ ఓఎంఆర్ అనే ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆస్క్ అంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, జనరల్గా ఇది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది ఖరీఫ్ క్రాప్. ఓకే, ఆస్క్ అన్నప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అనుకోండి. కే అంటే ఖరీఫ్. ఓకే, ఓఎంఆర్ అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో రబీ సీజన్ ఉంటుంది. సో మనకి జనరల్గా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. సో ఖరీఫ్ సీజన్ వచ్చేసి జూన్ టు సెప్టెంబర్, ఓఎంఆర్ అంటే అక్టోబర్ టు మార్చ్,
రబీ సీజన్. సో ఇది ఒక ట్రిక్ అండి, చాలామంది మర్చిపోతారు, అందుకని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ సోన్ విత్ ది ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. మనం ఇందాకే చూసాం కదండి, మనకు మెయిన్గా మాన్సూన్ సీజన్ ఎప్పుడు ఉంటుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసి మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఎస్ అండి, దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. మనకు ఖరీఫ్ సీజన్ వచ్చేసి మనకు మెయిన్గా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓకే, అలాగే బ్లూ షవర్స్ ఇన్ కేరళ హెల్ప్ ఇన్ ది ఫ్లవరింగ్ ఆఫ్ ప్లాంటేషన్ క్రాప్స్ లైక్ కాఫీ అండ్ టీ అంటున్నాడండి. ఎస్ అండి, ఇవి మ్యాంగో షవర్స్ అని మనం అంటాం కదా, కాలాబైశాఖి ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనకి ఇవి మార్చ్ తర్వాత, ఆఫ్టర్ మార్చ్ తర్వాత బిఫోర్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో, మనకు మాన్సూన్ ముందు కొన్ని ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి కదండి, ఆ టైంలో ఈ పడినటువంటి వర్షాల వలన కేరళలో కాఫీ క్రాప్స్కి అలాగే టీ క్రాప్స్కి హెల్ప్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంప్రాపర్ డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆఫెన్ కల్మినేట్స్ ఇంటూ పూర్ రూట్ డెవలప్మెంట్. ఎస్ అండి, మనం డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా అంటే ఎగ్జాక్ట్గా రూట్స్ ఏదైతే ట్రీ కానీ ప్లాంట్ కానీ ఉంటుందో దాని రూట్స్ దగ్గరనే మనం పెడతాము. ఏది ప్రాపర్ డ్రాపింగ్ కోసం అని చెప్పేసి, అంటే ఎఫిషియన్సీ పెంచడం కోసం అని చెప్పేసి ఈ డ్రిప్ ఇరిగేషన్ని వాడతాం. ఎక్కడైతే వాటర్ తక్కువ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడడం జరుగుతుంది. అయితే ఇంప్రాపర్ డ్రిప్ ఇరిగేషన్, సపోజ్ ఇది మనకు ఒక పైప్ లైన్, సపోజ్ మనకి ఇది ప్లాంటేషన్ ఉంది, ఓకే, దీనికి ఇలా వేస్తేనే ప్రాపర్గా మనకి డ్రిప్పింగ్ అనేది పడుతుంది. కానీ మనం తీసుకెళ్ళి ఇక్కడ వెళ్తే ఇంప్రాపర్ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ప్రాపర్గా కాదు. సో రూట్ డెవలప్మెంట్, పూర్ రూట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇలా ఇంప్రాపర్గా చేస్తే. ఇలా ప్రాపర్గా చేస్తేనే మనకి మెయిన్గా రూట్ డెవలప్మెంట్ అని జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇంప్రాపర్ డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అండ్ కల్మినేట్స్ పూర్ రూట్ డెవలప్మెంట్ అంటున్నాడు. ఎస్ అండి, పూర్ రూట్ డెవలప్మెంట్ అవుతుంది. ఓకే, సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చన్. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నీ కూడా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఖరీఫ్ సీజన్లో ఏ పంటలు పండుతాయి, రబీ సీజన్లో ఏ పంటలు పండుతాయి, మనకు జైద్ సీజన్లో ఏ పంటలు పండుతాయి అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ యూరియా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అగ్రికల్చర్ అనే టాపిక్ సంబంధించి ప్రతిదీ ఇంపార్టెంటే. మనకి యూరియా, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అసలు ఏంది దాని ప్రైజింగ్ అలొకేషన్ ఏంటి అవి కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి. ఓకే, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ యూరియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎంఆర్పి ఆఫ్ యూరియా స్టాట్యుటరీలీ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే యూరియా ఈజ్ కవర్డ్ అండర్ ది న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక స్కీమ్ కవర్ అయింది. అలాగే యూరియా టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు కన్వర్ట్ టు అమ్మోనియా ఇన్ ది సాయిల్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ ఈజ్ అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. పైన ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లలో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడగలేదు. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, ద ఎంఆర్పి ఆఫ్ యూరియా ఈ స్టాట్యుటరీలీ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ కరెక్ట్ అండి, దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకు యూరియా ఒక్కటే ఫర్టిలైజర్స్ మొత్తంలో కూడా, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్లో మొత్తంలో కూడా యూరియా ఒక్కటి మాత్రమే మనకు స్టాట్యుటరీలీ ఫిక్స్డ్. గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేస్తుందో అదే ప్రైజ్కి యూరియాని అమ్ముతారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే యూరియా ఈజ్ కవర్డ్ అండర్ ది న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ కాదండి, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ కింద కవర్ కాదు. యూరియా టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు కన్వర్ట్ ఇంటూ అమ్మోనియా లేదండి, లాట్ ఆఫ్ టైం తీసుకోదు. ఆల్రెడీ ఇది యూరియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిచ్ అమ్మోనియా, సో ఇట్స్ ఈజీ టు కన్వర్ట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏం అడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో 2 and 3 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్. ఓకే, మనకి మెయిన్గా గవర్నమెంటే ఎంఆర్పీని డిసైడ్ చేయడం జరుగుతుంది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని 2010లో తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్ కింద యాన్యువల్ బేసిస్లో సబ్సిడీస్ ఇస్తారు ఫార్మర్స్కి. సో సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో పొటాషియస్, అలాగే పొటాష్ P&K, ఫాస్ఫరస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. కానీ యూరియాకి అప్లికేబుల్ అవ్వదు ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమాంగ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాడు ఓవర్ ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్స్. ఓకే, ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఓవర్ ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్. మనకు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ తెలిసి ఉండాలి, ఇలా కూడా అడుగుతాడు. ఓవర్ ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్ ఏంటి, అలాగే
మనకి అడ్వాన్స్డ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఏంటి అనేది. ఓకే, ఒకసారి చూద్దాం. ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్ బెటర్ అండ్ యూనిఫామ్ క్రాప్ yields. Micro irrigation system reduce the total amount of fertilizer supplied. Micro irrigation system can make use of irrigation water containing sediments అంటున్నాడు. అలాగే మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ డిక్రీజెస్ ది థ్రెట్ ఆఫ్ వీడ్స్ అండ్ డిసీజెస్. ఒకసారి మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే మనకి ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుందో అక్కడ కొత్త టెక్నాలజీని ఉపయోగించి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ని అప్లికేబుల్ చేస్తారన్నమాట. లైక్ డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ అనమాట. వీటి ద్వారా తక్కువ వాటర్ని అప్లికేబుల్ చేసి క్రాప్ ప్రొడక్షన్ని ఎఫిషియన్సీగా చేస్తారనమాట. సో మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్ బెటర్ అండ్ యూనిఫామ్ క్రాప్ yields. ఎస్ అండి, మనకి ఇప్పుడు మామూలుగా సర్ఫేస్ ఇరిగేషన్ అనేది ట్రెడిషనల్ అనమాట. మనం గుంటలు కట్టేసి కాలువల ద్వారా పంపిస్తాం కదా, అది వచ్చేసి ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్. మనం జనరల్గా అక్కడ ఏంది ఒక చెట్టుకి ఎక్కువ కావచ్చు, ఒక చెట్టుకి తక్కువ కావచ్చు. కానీ మైక్రో ఇరిగేషన్లో ఏంటంటే ఇప్పుడు ఇందాక చూసాం కదా, డ్రిప్ ఇరిగేషన్కి ఎగ్జాక్ట్గా రూట్ ఏదైతే ఉంటుందో వేర్ల దగ్గరనే మనం పైప్ లైన్ ఇవ్వడం ద్వారా ఎఫిషియెంట్గా వాటర్ అప్లికేబిలిటీ జరిగి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్. ఓకే, ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ది మైక్రో ఇరిగేషన్. అలాగే మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ రెడ్యూస్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్ సప్లైడ్. ఎస్ అండి, మనము ఇప్పుడు క్రాప్కి పంటకి ప్రాపర్గా వాటర్ ఇట్ సెల్ఫ్ మినరల్. ఓకే, వాటర్ ఇట్ సెల్ఫ్ మినరల్ టు ది క్రాప్. ఆ వాటర్ అనేది ప్రాపర్గా అప్లికేబుల్ ఉంటే మనం ఫర్టిలైజర్స్ యొక్క యూజేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. థర్డ్ కనుక చూసుకున్నట్లయితే మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ కెన్ యూజ్ ది ఇరిగేషన్ వాటర్ కంటైనింగ్ సెడిమెంట్స్ అంటున్నాడు. సెడిమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇతర నేలల యొక్క మూలకాలు ఉంటాయి కదండి, అవి అన్నమాట. సో అవి ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్లో ఉండవు. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఓకే, అలాగే మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ డిక్రీజెస్ ది థ్రెట్ వీడ్స్ అండ్ డిసీజ్. ఎస్ అండి, మనకి మెయిన్గా డిసీజెస్ ఎందుకు వస్తాయి పంటలకి అంటే మనం ఇప్పుడు వాటర్ అప్లికేబుల్ చేయకపోతే పంట అనేది ఎండిపోయే స్టేజ్లో పెస్ట్ అటాక్స్ అనేవి జరుగుతాయి. అదే మనకి వాటర్ ప్రాపర్గా అప్లికేబుల్ చేసినట్టయితే పంట అనేది మంచిగా పెరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ డిక్రీజెస్ తగ్గిస్తుంది పెస్ట్ అటాక్స్ని కానీ వీడ్స్ని కానీ డిసీజెస్ని కానీ. సో 1, 2 and 4 మాత్రమే కరెక్ట్. సో ఎక్కడ ఉందండి, డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫ్రమ్ ది మైక్రో ఇరిగేషన్. ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైక్రో ఇరిగేషన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు వచ్చిందండి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించిన క్వశ్చన్ మనకు అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎవరు డిసైడ్ చేస్తారు మినిమం సపోర్ట్ ప్రైస్ని, ఎవరు అప్లికేబుల్ చేస్తారు, ఏ టైంలో ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఏ టైంలో అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి తెలుసుకోండి కంపల్సరీగా. అండ్ దిస్ ప్రైజింగ్ ప్యాటర్న్ ఎంఎస్పీని ఎలా డిసైడ్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఎంఎస్పీకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందండి. రైతులు నాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడింగ్లో ఫ్యాక్టరా కాదా అని అడిగాడు. ఒకసారి చూడండి క్వశ్చన్ అది. ఓకే, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. వాల్యూ ఆఫ్ అన్పేడ్ ఫ్యామిలీ లేబర్స్ ఏదైతే ఉంటుందో అన్పేడ్ ఫ్యామిలీ లేబర్స్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఇన్ వైల్ కంప్యూటింగ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఏ క్రాప్. ఓకే, ఒకసారి చూద్దాం డీటెయిల్గా. అలాగే సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే సిఐసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ప్రైజెస్ ఏదైతే ఉంటుందో డస్ నాట్ డూ ఎనీ ఫీల్డ్ బేస్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. అలాగే థర్డ్ వచ్చేసి ఎంఎస్పీ ఈజ్ అవైలబుల్ రా కాటన్, మూంగ్, రా జూట్, కోప్రా, సోయాబీన్, డీహస్క్డ్ కోకోనట్. ఓకే, చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. ఒకసారి డీటెయిల్గా స్టేట్మెంట్స్ని డీకోడ్ చేసినట్లయితే మనకి వాల్యూ ఆఫ్ అన్పేడ్ ఫ్యామిలీ లేబర్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ వైల్ కంప్యూటింగ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ క్రాప్. కాదండి, మనం మెయిన్గా ఎంఎస్పీ A2+FL ఏదైతే ఉందో దాంట్లో ఈ ఖచ్చితంగా అన్పేడ్ ఫ్యామిలీ లేబర్స్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇది కన్సిడర్ చేయరు అన్నాడు, నాట్ ఫ్యాక్టర్డ్ వైల్ కంప్యూటింగ్ అన్నాడు. కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంఎస్పీ ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో కంపల్సరీగా దీని అన్పేడ్ ఫ్యామిలీ లేబర్ యొక్క కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ద సిఎస్సిపి ఏదైతే ఉంటుందో ప్రైజెస్ని సజెస్ట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్కి
డస్ నాట్ డూ ఎనీ ఫీల్డ్ బేస్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఇట్ సెల్ఫ్. ఎస్ అండి, తనంతటా తానుగా సిఐసిపి వెళ్ళి ఫీల్డ్ ఎస్టిమేట్స్ అనేది చేయదు. ఓకే, ఎందుకు ఇది ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. పంజాబ్లో క్రాప్ ప్రొడక్షన్కి తక్కువ కాస్ట్ ఉంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో కానీ ఎంఎస్పి మాత్రం అప్లికబుల్ అనేది ఈక్వల్గా ఉంటుంది, చూసుకోండి. సో అందుకే ఫీల్డ్ సర్వీస్ అనేది చేయలేదు. ఎంఎస్పి ఈజ్ అవైలబుల్ ఫర్ రా కాటన్, మూంగ్, రాజూట్, కాప్రా, సోయాబీన్ అండ్ డీహస్క్డ్ కోకోనట్. ఎస్ అండి, మనకు మొత్తంగా 22 క్రాప్స్కి ఈ ఎంఎస్పి అనేది చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే 24 క్రాప్స్కి, రబీ అండ్ ఖరీఫ్ సీజన్స్కి, అలాగే కొన్ని హార్టికల్చర్ క్రాప్స్కి మొత్తంగా కలుపుకుంటే 24 క్రాప్స్ అండి. డీహస్క్డ్ కానీ సో ఇవన్నిటిని కలుపుకుంటే కోప్రాను, డీహస్క్డ్ కోకోనట్ కనుక చూసుకున్నట్లయితే 24 క్రాప్స్. ఓకే, ఓవరాల్గా. సో ఎంఎస్పిని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే బిఫోర్ సోయింగ్ సీజన్ అండి. అంటే మనం పంట చేతికి వచ్చినాక కాదండి, పంట పండించే స్టేజ్ ముందే మనకి సీజన్కి ముందే అంటే ఖరీఫ్ సీజన్కి ముందే ఈ ఏ పంటకి ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అనౌన్స్ చేస్తారు. అలాగే రబీ సీజన్కి సంబంధించిన పంటలను కూడా ముందే అనౌన్స్ చేయడం జరుగుతుంది. రబీ సీజన్ పంట పండించి చేతికి వచ్చే టైంలో కాకుండా ముందే అనౌన్స్ చేస్తారు. సో దీని ద్వారా ఇలా అనౌన్స్ చేయడం వల్ల ఏ పంటకు ఎంత ఎంఎస్పి ఎక్కువగా ఉందో చూసుకొని రైతులు కూడా ఆ పంటను పండించడానికి వీలవుతుందని చెప్పేసి ఇలా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ సోయింగ్. ఓకే, అలాగే విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఈజ్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే 2 and 3 డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ప్రైజింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎవరు డిసైడ్ చేస్తారండి? కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ కమిటీ ఏదైతే ఉందో ఇది మొత్తంగా 22 మ్యాండేటెడ్ వాటికి చేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 24 ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో 24 క్రాప్స్ ఉన్నాయి కదా, 24 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి ఈ ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ మ్యాండేటెడ్గా 22 క్రాప్స్కి. ఓకే, ఇప్పుడు 24 క్రాప్స్కి ఉంది, మ్యాండేటెడ్ మాత్రం 22. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాండేటెడ్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్గా ఎన్నిటికి ఉంది. ఓకే, అలాగే వేటికి చేస్తారు అని చెప్పేసి ఇది లిస్ట్ అండి. ఒకసారి లిస్ట్ మాత్రం దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి, నోట్ చేసుకోండి, ఎందుకంటే కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇందాకే చెప్పాను కదా A2 + FL అనేది ఇప్పుడు ప్రజెంట్గా తీసుకుంటున్నారు. కానీ స్వామినాథన్ కమిటీ ఏం చెప్తుందంటే C2 కాస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే, మనకి A2 కవర్స్ పేడ్ అవుట్ కాస్ట్ డైరెక్ట్లీ ఇన్కర్డ్ బై ది ఫార్మర్ ఇన్ క్యాష్, కైండ్ అండ్ సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాస్ట్ని చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా ఈ ఎంఎస్పి ప్రైజింగ్ ఎట్లా చేస్తారు అనేది ఒకసారి పాయింట్అవుట్ చేసుకోండి. కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సిఏసిపి రికమెండ్ చేస్తే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అప్లికబుల్ అనౌన్స్ చేస్తుంది అన్నమాట ఇది ఎంఎస్పిని. కానీ కమిటీ ఎస్టిమేట్స్ ఏదైతే సిఏసిపి మాత్రం సజెస్ట్ చేస్తుంది, కానీ డిసైడ్ చేసేది మాత్రం క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విత్ రిఫరెన్స్ టు ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అంటున్నాడు. ఒకసారి స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిష్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిషరీస్ ఇండస్ట్రీస్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ద షేర్ ఆఫ్ ఇన్లాండ్ ఫిషరీస్ హ్యాస్ గాన్ లెస్ దెన్ 50% ఇన్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అన్నాడు. అలాగే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ అంటున్నాడు. అలాగే సఫారీ సర్టిఫికేషన్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ అన్నాడు. సో ఒకసారి చూద్దాం. ద షేర్ ఆఫ్ ఇన్లాండ్ ఫిషరీస్ హ్యాస్ గాన్ లెస్ దెన్ 15% టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో రీసెంట్ ఇయర్స్లో. కానీ కాదండి, ఇప్పటికీ కూడా 63%గానే ఇన్లాండ్ ఫిషరీస్ ప్రొడక్షన్ ఉంది. అంటే ఓవరాల్గా ఒక 100 టన్నులు వస్తే దాంట్లో 100 టన్నుల ఫిష్ ప్రొడక్షన్ జరిగితే దాంట్లో 63-64% వరకు మనకి ఇన్లాండ్. అంటే మనందరికీ తెలుసు ఏపీ ఈజ్ నోన్ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్. ఓకే, ఫిష్ ఫండ్ని కన్స్ట్రక్షన్ చేసి వేస్తారు. ఓకే, చేపల చెరువుల్ని కట్టి మరీ పెంచుతూ ఉంటారు కదా, దాన్ని ఇన్లాండ్ ఫిషరీస్ అంటారు. ఓకే, అలాగే ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ కాదండి, చైనా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఓకే, షఫరీ సర్టిఫికేషన్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు ఆక్వాకల్చర్ ప్రొడక్ట్ అండి. ఎస్ అండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆక్వాకల్చర్ ప్రొడక్ట్. ఇలాంటి సర్టిఫికేషన్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్లో ఏమడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబోవ్ ఈజ్ గివెన్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే మనకి మెయిన్గా 2, 1 and 2. ఓకే, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిషరీస్. సో ఇందాక చెప్పాను కదా మోర్ దెన్ 64% అని 66.81% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ ఇన్లాండ్ ఏదైతే చేపల చెరువుల ద్వారా పండించే చేపలు ఉంటాయో వాటి షేరే 66% ఉంది. అలాగే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడక్షన్, నాట్ ఫస్ట్. ఓకే, లార్జెస్ట్ వరల్డ్స్ ఎవరండి? చైనా is the largest producer of the fish. ఓకే, మనం ఇందాక చూసాం కానీ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హ్యాస్ డెవలప్డ్ ది సర్టిఫికేషన్ స్కీమ్ ఆక్వాకల్చర్ ప్రొడక్ట్, దాని పేరే షెఫారీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 70th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. సో నాట్ ఓన్లీ అగ్రికల్చర్లో భాగంగా అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎయిమ్స్ టు అచీవ్ రిడక్షన్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ టు 10%. సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఏ హార్డ్ ఫాస్ట్ ఈజ్ ఇంజూరియస్ టు ది గ్రోత్ ఆఫ్ కాటన్ ప్లాంట్ అంటున్నాడు. సో హార్డ్ ఫాస్ట్ అనేది ఒక డిసీజ్ అండి. ఓకే, అలాగే షుగర్ కేన్ కెన్ బి కల్టివేటెడ్ యూజింగ్ సెట్టింగ్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ టిష్యూ కల్చర్ అంటున్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. ఒకసారి చూద్దాం ఇండివిజువల్గా. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎయిమ్స్ టు అచీవ్ రిడక్షన్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ టు 10% అండి. ఎస్ అండి, దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో ఆ స్కీమ్ అనేది మెయిన్గా ఫిషరీస్ సెక్టార్ని గ్రో చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చిన స్కీమ్. దాంట్లో భాగంగా మనకి పంట పండించాక అంటే ఫిషెస్ ప్రొడక్షన్ జరిగాక ఈ ట్రాన్స్పోర్ట్స్ వల్ల అలాగే ప్రాపర్ గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజెస్ లేకపోవడం వల్ల ఈ హార్వెస్ట్ లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో అవి ఒకప్పుడు 20 to 25% ఉండేది. ఆ 20 to 25% జరిగినటువంటి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించడం కోసం 10%కి తగ్గించాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన టార్గెటెడ్గా పెట్టుకుందనమాట. ఓకే, అలాగే ఏ హార్డ్ ఫాస్ట్ ఈజ్ ఇంజూరియస్ టు ది గ్రోత్ ఆఫ్ కాటన్ ప్లాంట్. ఎస్ అండి, కాటన్ ప్లాంట్ మనందరికీ తెలిసిందే 210 డేస్గా 210 రోజులు ఈ కాటన్ ప్లాంట్ అనేది ఉంటుంది. దీనికి హార్డ్ ఫాస్ట్ అనే ఒక డిసీజ్ ఏదైతే ఉంటుందో ఒక పెస్ట్ వల్ల ఇది వస్తుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఒక్కొక్కసారి మనకి మెయిన్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కనుక గమనించినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. డిసీజెస్ ఏ ప్లాంట్కి వస్తాయి, ఏ టైప్ ఆఫ్ క్రాప్కి వస్తాయి అనేది అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే షుగర్ కేన్ కెన్ బి కల్టివేటెడ్ యూజింగ్ సెట్టింగ్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ టిష్యూ కల్చర్. ఎస్ అండి, టిష్యూ కల్చర్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ప్లాంట్కి సంబంధించిన ఏదేని ఒక పార్ట్ నుంచి తీసి మళ్ళీ అదే సేమ్ మనకు అరటి కానీ అలాగే షుగర్ కేన్ కానీ ఆ కోవలకే వస్తాయి టిష్యూ కల్చర్లోకి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆల్ ది స్టేట్మెంట్స్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ స్కీమ్ అనమాట. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఎన్హాన్స్ ఫిష్ ప్రొడక్షన్ 70 lakhs tons వరకు పెంచాలని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అలాగే ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో చేపల యొక్క ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 1,00,000 కోట్లకు 2024-25 కల్లా రీచ్ కావాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద టార్గెట్ పెట్టారు. అలాగే రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఇందాక చెప్పాను కదా 20 to 25% టు 10%కి తగ్గించాలి అని చెప్పేసి జనరేటింగ్ అడిషనల్ 55 lakhs డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, కాటన్ క్రాప్ గురించి మనందరికీ తెలుసు. ఇందాకే చెప్పాను కదా లాంగ్ 210 ఫాస్ట్ ఫ్రీ పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ కాటన్ క్రాప్ అనేది పండిస్తారు. దీంట్లో మేజర్గా ఈ హార్డ్ ఫాస్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్గా ఇంజూరియస్ టు ది కాటన్ అన్నమాట. అలాగే టిష్యూ కల్చర్ గురించి అందరికీ తెలిసిందే. షుగర్ కేన్ ఈజ్ వన్ ఆఫ్ ది టిష్యూ కల్చర్. ఓకే, అంటే టిష్యూ కల్చర్ ఆల్రెడీ చెప్పాను కదా ప్లాంట్ యొక్క ఏదైనా ఒక పార్ట్ నుంచి తీసుకొని అంటే కాండం కానీ ఇంకేదైనా తీసుకొని మళ్ళీ తిరిగి పెంచడాన్ని టిష్యూ కల్చర్ అంటారు. షుగర్ కేను అదే కోలోకి వస్తుంది. మనకు షుగర్ గడలు ఉంటాయి కదండి, ఇట్లా లేయర్స్ ఇట్లా ఉంటాయి కదా ఒక్కొక్క గడ. సో ఈ ఒక్క గడను తీసి మళ్ళీ పెడితే మళ్ళీ ఒక ఎంటైర్ షుగర్ కేన్ వస్తుంది అనమాట. సో దీన్నే టిష్యూ కల్చర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విత్ రిఫరెన్స్ టు అగ్రోఫారెస్ట్రీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా అంటే మియావాకీ సిస్టమ్ అని ఈ అగ్రోఫారెస్ట్రీ అని చెప్పేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే చాలా మటుకి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అగ్రోఫారెస్ట్రీకి సంబంధించి కింద స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్రాప్స్ లైఫ్ స్టాక్ అండ్ ట్రీస్ యాజ్ ఎ సిస్టమ్ రాదర్ దెన్ ఇండివిజువల్లీ. అంటే వీటన్నిటిని ఒక సపోజ్
ఓన్లీ పంటలు పండించడమే కాకుండా లైఫ్ స్టాక్ అంటే మనకి ఏవైతే పశు సంపద ఉంటుందో దాన్ని కూడా, అలాగే చెట్లని మనకి ఇప్పుడు ఫారెస్ట్రీ మనము యాక్చువల్గా 33% మన ఫారెస్ట్రీ ఉండాలనుకున్నాం కదా ప్రతిసారి ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్లో కూడా మనకి ఇది మెన్షన్ చేస్తారు. 33% మనం టార్గెట్ పెట్టుకున్నాము, కానీ అరౌండ్ 25% మాత్రమే మనకి ఫారెస్ట్ కవర్ ఉందన్నమాట. సో దీన్ని కూడా పెంచడం కోసం అని చెప్పేసి ఈ అగ్రో ఫారెస్ట్ని ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అలాగే ఇట్ హెల్ప్స్ ప్రిజర్వ్ జెర్మోప్లాస్మ్ ఎండేంజర్ స్పీసీస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబోవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఒకసారి స్టేట్మెంట్స్ని కనుక డీకోడ్ చేసినట్లయితే, అగ్రోఫారెస్ట్రీలో ఇట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్రాప్స్, లైఫ్ స్టాక్, ట్రీస్ అండి. ఎస్ అండి, దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే ఇట్ హెల్ప్స్ ప్రిజర్వ్ జెర్మోప్లాస్మ్ ఆఫ్ ఎండేంజర్ స్పీసీస్. మనకి పశు సంపదలో కానీ, ట్రీస్లో కానీ, క్రాప్స్లలో కానీ ఏవైతే అంతరించడానికి రెడీగా ఉన్నాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ చేసి ఈ అగ్రో ఫారెస్ట్రీలో భాగంగా చేస్తున్నారన్నమాట. సో ఇట్ హెల్ప్స్ ది ప్రిజర్వ్ జెర్మోప్లాస్మ్ ఆఫ్ ది ఎండేంజర్ స్పీసీస్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, కానీ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. సో ఇవి కరెక్ట్ అయినప్పటికీ కానీ క్వశ్చన్ ప్రకారం డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నైదర్ వన్ నాట్ టూ. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రో ఫారెస్ట్రీ. ఓకే, మనకి ప్రిజర్వ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, జెర్మోప్లాస్ ఏవైతే ఎండేంజర్ స్పీసీస్ ఉంటాయో అవి కూడా ప్రిజర్వ్ అవుతాయి అగ్రో ఫారెస్ట్రీ కింద. అందుకని చెప్పేసి గవర్నమెంట్స్, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ వైడ్గా మొత్తంగా ఈ అగ్రో ఫారెస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ అగ్రో ఫారెస్ట్రీని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే Phosphorus is an essential nutrient that helps in root development of the plant. Okay, vertical farming uses techniques such as hydroponics, aquaponics and aeroponics antunnadu. Growing more than 2 crops in a piece of land in a year in orderly succession is called intercropping antunnadu. So which of the statements is given above is are correct అంటున్నాడు. ఒకసారి డీకోడ్ చేద్దాం. ఫాస్ఫరస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ దట్ హెల్ప్స్ ఇన్ రూట్ డెవలప్మెంట్. ఎస్ అండి, ఫాస్ఫరస్ అనే మినరల్, ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్. ఇది ప్లాంట్స్ యొక్క రూట్ డెవలప్మెంట్కి వర్క్ చేస్తుంది. క్వశ్చన్స్ని ఇలా కూడా, స్టేట్మెంట్స్ని ఇలా కూడా అడుగుతాడు. రూట్కి బదులు దీన్ని ఏమంటారు, కాండానికి కానీ ఇలా ఆకులకు కానీ లీవ్స్ కానీ హెల్ప్ అవుతుందని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పండ్లకు కానీ. సో ఇలా అడిగిన సందర్భాల్లో చూసుకోండి, ఏ మినరల్, ఏ కెమికల్, ఏ ఫర్టిలైజర్ దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫాస్ఫరస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ దట్ హెల్ప్స్ ది రూట్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్లాంట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వర్టికల్ ఫార్మింగ్ యూజెస్ టెక్నికల్ సచ్ యాజ్ హైడ్రోఫోనిక్స్, ఆక్వాఫోనిక్స్ అండ్ ఏరోపోనిక్స్. సో వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏం లేదంటే, మనకి ఏరియా అనేది తక్కువగా ఉన్నప్పుడు దాంట్లో మల్టిపుల్ స్టెప్స్ వైజ్గా, ఇప్పుడు సపోజ్ ఒక రూమ్ ఉందండి, రూమ్లో మనము హార్జెంటల్గా మామూలుగా పంటిస్తే ఎంత వస్తుంది, ఒక ఫ్లోర్ ఏరియా మందమే వస్తుంది. కానీ వర్టికల్ ఫార్మింగ్లో ఏం చేస్తారు, ఒక 4-5 స్టెప్స్ చేస్తారు. ఇలా 4-5 స్టెప్స్ చేసేసి దీంట్లో ట్రేస్లో కానీ ఇలా వాటర్ కంటిన్యూస్గా పంపించడం వల్ల దాన్ని ఆక్వాఫోనిక్స్ అంటారు. సో ఈ విధంగా చేస్తూ పంటలు పండించడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. కానీ థర్డ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే, గ్రోయింగ్ మోర్ దెన్ 2 crops in a piece of land in a year in orderly succession is called intercropping అంటున్నారు. కాదండి, గ్రోయింగ్ 2 crops in a piece of land at a time, not succession. అంటే ఇప్పుడు ఒక పంట వేసి నెక్స్ట్ తర్వాత ఇంకో పంట వేయడాన్ని ఇంటర్ క్రాపింగ్ అండి. ఒకే కాలంలో ఒకే పంట టైంలో, ఇప్పుడు ఒక వరి పండిస్తున్న టైంలో దానికి అనుగుణంగా కందులో లేకపోతే పత్తికి అనుగుణంగా కంది వేస్తారండి. సో ఇలా రెండు కలిపి పండించే పంటనే ఇంటర్ క్రాపింగ్ అంటారు. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్లో ఏమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 1 and 2 C is the correct answer. This is all about explanation. Try to make it note down. Okay, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపేడా. సింపుల్గా చెప్పాలంటే అపేడాకి సంబంధించిన క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ డిసెంబర్ 1985. చాలా ఇంపార్టెంట్ అండి అపేడా గురించి. ఖచ్చితంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అపేడా, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈనామ్ కూడా చాలా ఇంపార్టెంట్.
అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రివైండ్ చేయండి కంపల్సరీగా. ఓకే, ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ December 1985. ఇట్ రిజిస్టర్స్ ది పర్సన్స్ యాజ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్. థర్డ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ద అథారిటీ హ్యాస్ బీన్ వెస్టెడ్ విత్ ది పవర్స్ టు ఇష్యూ ఫైటోసానిటరీ సర్టిఫికేట్స్ ఫర్ ఎక్స్పోర్టింగ్ అగ్రికల్చర్ కమోడిటీస్ ఫ్రమ్ ఇండియా. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాము. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఎస్ అండి, ఒక యాక్ట్ ద్వారా అపెడా యాక్ట్ ద్వారానే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అపెడా ఆర్గనైజేషన్ని. ఓకే, స్టాట్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్ ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1985. ఓకే, పార్లమెంట్ యొక్క చట్టం ద్వారానే ఈ అపెడాని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని, స్టాట్యూటరీ బాడీస్ అంటారు. సో ఇది స్టాట్యూటరీ బాడీ, ఒక చట్టం ద్వారా ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్ని స్టాట్యూటరీ బాడీ అంటారు. ఇట్ రిజిస్టర్ ది పర్సన్స్ ఆఫ్ యాజ్ ఎక్స్పోర్టర్స్ యాజ్ షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్. ఎస్ అండి, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ద అథారిటీ హ్యాస్ బీన్ వెస్టెడ్ విత్ ది పవర్స్ టు ఇష్యూ ఫైటోసానిటరీ సర్టిఫికేట్స్ ఫర్ ఎక్స్పోర్టింగ్ అగ్రికల్చర్ కమోడిటీస్ ఫ్రమ్ ఇండియా. ఫైటోసానిటరీ సర్టిఫికేట్స్ అనేది అపెడా ఇవ్వదు, ఓన్లీ ఇది మనకి రిజిస్టర్స్ మాత్రమే చేస్తుంది. ఫైటోసానిటరీ సర్టిఫికేట్స్ అనేది అపెడా ఇవ్వదు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఓన్లీ 1 and 2 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అపెడా గురించి, అపెడా చూద్దాము. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఇది 1985లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఇది ఫైటోసానిటరీ సర్టిఫికేట్స్, ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఫైటోసానిటరీ సర్టిఫికేట్స్ ఇది ఇస్తుందన్నమాట. ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ అనే సంస్థ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అపెడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే Consider the following statements regarding the horticulture sector in India. First statement కనుక చూసుకున్నట్లయితే horticulture involves science as well as the business of cultivation vegetables, fruits, flowers, ornamental plants and herbs. Second statement కనుక చూసుకున్నట్లయితే the horticulture sector in India has doubled production in the last 2 decades. Okay. Third statement కనుక చూసుకున్నట్లయితే the government of India provides minimum support price for various horticulture products to support the sector. Fourth statement కనుక చూసుకున్నట్లయితే recently launched horticulture cluster development program is implemented by the National Horticulture Board of India. Board in India. So క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే డీకోడ్ చేద్దాం. హార్టికల్చర్ ఇన్వాల్వ్స్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ద బిజినెస్ కల్టివేషన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో మనకి కూరగాయలు కానీ పండ్లు కానీ అలాగే పూలు ఇలాంటివన్నీ కూడా హార్టికల్చర్ దాని కిందకే వస్తాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద హార్టికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా హ్యాస్ డబుల్డ్ ప్రొడక్షన్ ఇన్ ది లాస్ట్ 2 decades. ఓకే, ఎస్ అండి, లాస్ట్ 2 decades కిందలో ఈ హార్టికల్చర్ అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో డబుల్ అయిందన్నమాట ప్రొడక్షన్ అనేది. మనకి అగ్రికల్చర్ సెక్టార్లో ఫుడ్ క్రాప్స్ కంటే హార్టికల్చర్ సెక్టార్ యొక్క ఫుడ్ క్రాప్స్ అనేది పెరిగాయి. హార్టికల్చర్ యొక్క సెక్టార్ అనేది పెరిగింది. ఓకే, జీవీఏలో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ వేరియస్ హార్టికల్చర్ ప్రొడక్ట్స్ టు సపోర్ట్ ది సెక్టార్. లేదండి, ఇది కాదు. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది హార్టికల్చర్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సపోర్ట్ ఇవ్వట్లేదు మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. రీసెంట్లీ లాంచ్డ్ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ది నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఇన్ ఇండియా. ఎస్ అండి, హార్టికల్చర్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఈ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అన్నాడు కరెక్ట్గా అడిగాడు కాబట్టి 1, 2 and 4 ఎక్కడ ఉందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా ఎంత 314 million tons ఉండే. సో ఇది 2018-19 కల్లా పెరిగింది. 2001-2 మధ్యలో ఎంత ఉండే? 146 million tons. 2001
2002 టైం పీరియడ్లో మనకి హార్టికల్చర్ సెక్టార్ నుంచి 146 మిలియన్ టన్స్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్గా 2018-19కి వచ్చేసరికి 314 టన్స్ అయిందనమాట. సో డబుల్డ్ అయిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్టికల్చర్ సెక్టార్. ఓకే, అలాగే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది 2021లో లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పైలట్ ఫేజ్ కింద 12 హార్టికల్చర్ క్లస్టర్స్ చేశారు. ఓవరాల్గా 53 క్లస్టర్స్ సెలెక్టెడ్గా ఉన్నాయన్నమాట. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద వర్క్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ని నేషనల్ హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్టికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. ఓకే, మన అందరికీ ఇప్పుడు ఏంటి మెయిన్గా ఒకవేళ అగ్రికల్చర్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి? ఫస్ట్ సీజన్స్, క్రాప్ సీజన్స్, అండ్ అలాగే ఇండియాలో పండే పంటల గురించి, తర్వాత గ్రీన్ రెవల్యూషన్, తర్వాత వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్, తర్వాత వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీము, అలాగే ఈనాము, అపేడా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీము, అలాగే హార్టికల్చర్ సెక్టారు, ఫిషరీస్ సెక్టారు, స్కీమ్స్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ టాపిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో కాన్సన్ట్రేట్, నేను చెప్పాను కదా కమిటీస్కి అయితే షార్ట్ నోట్స్ చేసుకోండి, స్కీమ్స్కి కూడా పర్పస్ ఏంటి అనేది నోట్స్ చేసుకోండి, షార్ట్ నోట్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ MCQs అండి. మేము మీకు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక కాంట్రిబ్యూషన్ అండి. జస్ట్ షేర్ అవర్ వీడియోస్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మేము టెలిగ్రామ్లో మేము మా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన PDFs అంటే వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ అప్పటికప్పుడు వచ్చినది కూడా, ఇంపార్టెంట్ వెబ్ నోట్స్ ఏదైనా వేరియస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినా కానీ, మా నుంచి ఏదైనా వీడియో రిలీజ్ అయినా కానీ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి ఒకే ఒక కాంట్రిబ్యూషన్ మాకు కావాల్సింది ఏంటి అంటే మా టెలిగ్రామ్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందిని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో జాయిన్ చేయడానికి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.